ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లా కాశీనాయన మండలం వరికుంట్ల అనే ఊళ్ళ శ్రీ శ్రీ మారెమ్మ తల్లి వార్షికోత్సవం సంబురంగా చేసిండ్రుల్లా. మారెమ్మ తల్లి గుడి కట్టి ఏడాది అయినందుకు గీ ఉత్సవాలు చేసిర్రు. ఇక తెల్లవారుజామున నుండే గ్రామ పెద్దలు, భక్తుల మధ్యన అయ్యవార్ల మంత్రాలతోని వాళ్ళ చేతుల మీదంగా అమ్మవారికి ప్రత్యేక అభిషేకము, గణపతి హోమము, ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేసిర్రు. ఇక గటెనక భక్తులు టెంకాయ కర్పూరాలు ఇచ్చుకొని కోరికలు కొంగున కట్టుకొని మొక్కు ముడుపులు అమ్మవారికి అప్పజెప్పి సంబరపడ్డారు. అంతా అయినాక మారెమ్మ అమ్మవారికి హారతులిచ్చి వచ్చినోళ్ళకు, ఊళ్ళోళ్ళకు అందరికీ అన్నదానం చేసిర్రు. ఇగ గీ కార్యక్రమంలో మన వీటెన్ న్యూస్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కల్చరల్ డైరెక్టర్ పల్లె ప్రవీణు పెద్దలతోని ముచ్చట పెట్టక గుడి ఎట్లా కట్టుకొచ్చిర్రు, ఏం చేసిర్రు అనేది చెప్పుకుంటా వచ్చిర్రు. చేద్దామా ఒకటేసారి మన దొరకరు ఎవరు మూమెంట్ పోతే దొరకరు. కొంచెం పేర్లు కూడా కావాలి. మైక్ ఆఫ్ చేసినవా? భోజనానికి అందరూ ఫోన్ చేసుకుంటారని చెప్తాను మైకులో.
మా పక్క పోనీ మా మీరు ఉండమ్మా ఉండండి ఉండండి ఓమ్మ సాములు పని అన్నమాట ఓ సాములు పని ఎవరు జంగా వాళ్ళకి ఇచ్చండి కొట్టి చల్లే ఇల్లు కావాలంటే చల్లే అమ్మాయి చేతికి ఇచ్చింది అందరికీ నమస్కారం. వీటెన్ న్యూస్కి స్వాగతం సుస్వాగతం. నేను మీ పల్లె ప్రవీణ్ని. ఈ రోజున మనము తెలంగాణ రాష్ట్రంతో పాటు మన కళలు మన కళా వేదిక, మన సంస్కృతి మన సాంస్కృతిక వేదిక అనే భాగంలో ఈ రోజున మనం ఆంధ్రప్రదేశ్లోని కాశీనాయన మండలము ఈ యొక్క కడప జిల్లా వరికుంట్ల గ్రామంకి వచ్చేసాము. ఇక్కడ మారెమ్మ దేవస్థానం అందు ఈ యొక్క గుడి దేవస్థానం నిర్మించి సంవత్సరం అయినందున ఈరోజు మొదటి వార్షికోత్సవ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ఉదయం నుంచి కూడా అనేకమైనటువంటి పూజలు మరియు మన హోమాలు, శాంతి హోమం, గణపతి హోమం కార్యక్రమాలు, భక్తుల కోలాహలం మధ్యన అయ్యవార్ల పూజలతోని ఈ యొక్క వేద బ్రాహ్మణోత్తమ సాక్షిగా, పంచభూతాల సాక్షిగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మహిళలు అదేవిధంగా అన్నదమ్ములు అందరూ, అక్క చెల్లెలు అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నాయి. ఇంతకన్నా ముందుగా ఈ యొక్క మారెమ్మ దేవస్థానం ఎప్పుడు నిర్మించబడింది, అమ్మవారి దేవస్థానం గురించి రెండు పలుకులు మాట్లాడుకునే ముందు ఇక్కడ అయ్యవారు ఉన్నారు. ఉదయం నుంచి కూడా పూజలు చేస్తున్నారు. సో అయ్యవారిని ఒక మాట, ఈ దేవస్థానానికి ఎప్పటి నుంచి పూజలు చేస్తున్నారు, ఈరోజు పూజ నిర్వహించినందుకు ఎలా అనిపిస్తుంది? అయ్యవారు నమస్కారం. మీ పేరు? ఒక మాట మీ వాకు ఇస్తే మాకు సంతోషం. మీ పేరు? ఎక్కడి నుంచి స్వామి మీరు? ఓకే. మీరు ఇక ఈ దేవస్థానానికి చేపట్టి ఎన్ని రోజులు అయింది? ఈ రోజు చేయడం ఏం ప్రత్యేకత? ఓకే. ఏమేమి కార్యక్రమాలు నిర్వహించారు ఉదయం నుంచి? గణపతి పూజ, పుణ్యాహవచనము, నవగ్రహ పూజ, నవగ్రహారాధన, అమ్మవారికి అభిషేకాలు, కుంకుమార్చన అన్నీ జరిగినాయి. ఓకే. సో సంతోషం గురుగారు. అదేవిధంగా ఇక్కడ మన గురు పెద్దలు పేరు పెద్దిరామయ్య గారు ఈ దేవస్థానానికి నిర్మించడానికి ఎన్నో కష్టాలు పడి అమ్మవారిని ఇక్కడ స్థావరంగా నిలిపించారు. అమ్మవారి స్థావరం. గురుగారు నమస్తే. ముందుగా ఈ యొక్క దేవస్థానము ఇంత గట్టిగా నిలుచుకొని ఈ యొక్క దేవస్థానాన్ని, అమ్మవారిని ఊరు మొత్తానికి కూడా దర్శనం చేపిస్తున్నందుకు మీకు పాదాభి వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఈ యొక్క దేవస్థానము ఎందుకు నిర్మించాల్సి వచ్చింది, కారణం ఏంటి మీ యొక్క మాటలలో చెప్పు. ఏం కాదు, బండ ఉన్నది. ఆ బండనే పూజించుకుంటా చెప్పండి. మీరు శలం తెచ్చి పెట్టి చెప్పండి. పూర్వం నుండి ఇప్పుడు చెప్పండి.
పూర్వము ఇక్కడ చిన్న శిలగా ఉండేది. అయితే వీళ్ళు ఈయన కృషి బాగుంది. కాశిరెడ్డి నాయన శిష్యుడు వీరారెడ్డి గారు. ఓకే. ఆయన వచ్చినప్పుడు కూడా ఇక్కడనే ఉండి ఇక్కడనే భోజనం చేసుకొని ఇక్కడనే పడుకొని పూజలు పురస్కారాలు ఆయన ద్వారా కూడా నడుస్తూ ఉన్నాయి. ఓకే. తర్వాత ఈయన కాశీనాయన అక్కడ సమాధైనాక విగ్రహాలు కానీ కొన్ని ఆ ఆశ్రమం నుంచే వచ్చినాయి. మీ పేరు సార్? నా పేరు సత్యనారాయణ రెడ్డి. ఓకే. మీరేం చేస్తున్నారు సార్ ఇక్కడ? మేము కూడా ఎక్కడ వ్యవసాయం. ఓకే. మీ పేరు సార్? మీరేం చేస్తుంటారు సార్? భజనలో చాలా మంత్రముగ్ధులు కాశీనాయన ఆశ్రమంలో చూసాం కదా, చాలా యాక్టివ్గా ఉంటారు పర్సన్. ఆ గురువు ద్వారానే ఇంత దూరం రావడం జరిగింది మేము కూడా ఆంధ్రప్రదేశ్కి. చాలా ధన్యవాదాలు గురుగారు. మరి ఇంకా పోతరాజు గురుగారు మీ పేరు? యూత్ మాట్లాడడం చాలా సంతోషం. చిన్నప్ప గారు నమస్కారం. మరి మీరు చెప్పండి ఒక దేవస్థానం యొక్క వివరాలు కానీ కూడా. పెద్దల కాలంలో ఒక రాజశీలం ఉన్నది. పెద్దల కాలం నుండి మేము కూడా పోగొట్టకుండా చేసుకుంటా వచ్చి ఏదైనా ప్రజలంతా పట్టింది మేము చేసుకొని నిర్ణయం ఇచ్చాం. మీ పేరు? రామ్మోహన్ రెడ్డి. మీరు ఎక్కడ ఏం చేస్తుంటారు? వరిగుంట్లోనే. ఓకే. ఈ యొక్క దేవస్థానంకి ప్రధానం వీళ్ళు పూర్వం నుంచి వీళ్ళు ఒక ఆనవాయితీగా ఉన్నారు. ఎన్నేళ్ల నుంచి చాలా ఏళ్ళ నుంచి పెండింగ్లో ఉండింది. ఈ కాశీ ఆశ్రమం ఎప్పుడైతే స్టాప్ చేసినారో దాంట్లో కూడా ఒక భాగం అయ్యేసి ఈ శిలలు కానీ ఇవంతా మనకు చెక్కిన శిలలు కానీ అమ్మవారిని కానీ అన్నీ మన కాశీనాయన ఆశ్రమం నుంచే తెచ్చినవే. ఇంకొకటి ఏమంటే వీళ్ళు ఎప్పటి నుంచో కులదేవతగా అందరు గ్రామాలందరూ కొలుస్తారు. కాకపోతే ముఖ్య పాత్ర అయితే వీళ్ళదే ఉంది. ఎందుకంటే ఈ గుడి నెరవేరడానికి కారణం ముఖ్య పాత్రలు వాళ్ళే ఉంటారు. సో ఇది మొదటి వార్షికోత్సవం. వార్షికోత్సవం. సో ఏమేమి కార్యక్రమాలు నిర్వహించారు ఉదయం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా? ఎట్లాంటి కార్యక్రమాలు, ఇంకా ఏం కార్యక్రమాలు చేస్తారు? గణపతి పూజ అని అవి అయ్యగారు చెప్పారు కదా ఆల్రెడీ. ఇంకా ఆ విధంగా మళ్ళీ నిమజ్జనము అన్ని అయిపోయిన తర్వాత ఊరేగింపులు అవన్నీ జరిగాయి. ఆ తర్వాత ఇంకా అంతా వచ్చేసి ఒక పూట భోజనం అంతా పెడతాం. అక్కడ ఆల్రెడీ భోజనాలన్నీ ఏర్పాటు. అన్నదానం కూడా జరుగుతుంది. గ్రామ ప్రజలంతా ఆనవాయితీగా మామూలుగా చందాలు వేసేసుకొని ఈ గుడిని ఘనంగా చేయాలనేసి లాస్ట్ ఇయర్ 1 year బ్యాక్ చేశారు. చాలా ఘనంగా చేశారు. ఇప్పుడు ఫస్ట్ వార్షికోత్సవం కాబట్టి కొంచెం అంతా గ్రాండ్ గా చేసేసుకొని మళ్ళీ అమ్మవారిని తలుచుకునేకి 1 సంవత్సరం వచ్చింది అన్నట్టుగా ఇప్పుడు మళ్ళీ ప్రయత్నం చేస్తాం. ఓకే అమ్మా, కొంచెం సైలెంట్ ఉన్నాను. అమ్మా నమస్కారం. మీ పేరమ్మా? నమస్కారం. మీ పేరమ్మా? మాధవీలతండి. మీరు ఈ గ్రామస్తులేనా? ఈ గ్రామంలోనే పౌరోహితులు అండి. ఓకే. ఇప్పుడు మీరు వాస్తవానికి మగవాళ్ళు ఎన్నైనా చెప్తారు అమ్మవారి గురించి, కానీ మహిళలు అంటేనే అమ్మవారు అంటేనే స్త్రీ శక్తి అంటేనే పునర్జన్మ నుంచి, భూలోకం నుంచి, అంతర్యామి నుంచి కూడా ఎన్నో సర్వ జగతికి మూలం, సృష్టికి మూలం, జగతికి మూలం, ఆది మూలం అమ్మవారు అంటారు. అమ్మవారు మీ రూపంలోనే ఉన్నట్టుగా కొలువై ఉంటుంది తల్లి రూపంలో. మరి మీకు ఎలా అనిపిస్తుంది? అమ్మవారి కటాక్షము, పూజలు చేస్తూ ఉంటాను ఈ గ్రామంలో ప్రతి నిమిషం నిత్యం అమ్మవారి సేవలో మాకన్నా ఎక్కువగా మీరే ఉంటారు. సో మీరు అమ్మవారి గురించి 2 వాక్యాలు అమూల్యమైనవి. అమ్మవారు మహాశక్తివంతురాలు. అమ్మవారిది ఏదనుకున్నా కూడా అన్నీ జరుగుతాయి. ఇక్కడ ఇది ఫస్ట్ వార్షికోత్సవం కాబట్టి ఇప్పుడు కుంకుమార్చనలు అన్నీ జరిగినాయి. గణపతి పూజ, షష్ఠవార్షికం అన్నీ. సో మీరు ప్రతి కార్యక్రమానికి కూడా సహకారము, సహాయాలు ఎక్కువగా ఉంటుంది అంటున్నారు. మరి దేవుడు అమ్మవారు ఎట్లా ఇస్తుంది శక్తి? ఏ విధంగా ఇస్తుంది? మీరు ఏమన్నా వర్క్ చేస్తున్నారు అంతేనా? సరే, ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని గ్రామస్తులు అందరూ కూడా కలిసికట్టుగా ఇదే విధంగా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుని బోల్ మారేమ్మ తల్లికి. ఈ యొక్క రాత్రికి కూడా భజన కార్యక్రమం ఉంటుంది, అన్నదాన కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఈ ప్రసారాలు చూస్తున్నారు. సైనింగ్ ఆఫ్ పల్లె ప్రవీణ్.